2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో ఇప్పటి వరకు వీలునామా గురించి ఎన్నో వీడియోస్ అయితే చేయడం జరిగింది. బట్ అందులో చాలా మందికి కూడా రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయి. అసలు వీలునామా ఎవరు రాయాలి, ఎప్పుడు రాయాలి, రాసిన వాళ్ళు మరణిస్తే ఎలా ఉంటుంది, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల క్వశ్చన్స్ వీలునామా గురించి చాలా మంది అడగడం జరిగింది. సో వాటి గురించే ఈ రోజు ఈ వీడియోలో కంప్లీట్ క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. సార్, వీలునామా గురించి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 5-6 ఎపిసోడ్స్ అయితే మనం చేయడం జరిగింది. అయినా కానీ చాలా మంది కూడా కమెంట్లో, సార్ ఇప్పుడు వీలునామా రాస్తే ఎవరు రాయాలి, యాన్సిస్టర్ ప్రాపర్టీకి కూడా మనం వీలునామా రాసుకోవచ్చా అని చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్ అని నేను ఈరోజు తీసుకురావడం జరిగింది మీ ముందుకి. సో 1 by 1 మనమైతే దాని గురించి డిస్కస్ చేద్దాం సార్. తప్పనిసరిగా అండి. అండ్ ముందుగా అసలు వీలునామా అనేది ఎవరు రాయాలి, ఎందుకు రాయాలి, ఎప్పుడు రాయాలి సార్? 18 సంవత్సరాలు నిండినటువంటి స్త్రీ కానీ పురుషులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి స్వార్జితమైనటువంటి ఆస్తి, అంటే తను సంపాదించుకున్నటువంటి ఆస్తి, ఆ ఆస్తికి సంబంధించిన వివరాలు, అంటే నాట్ ఓన్లీ ప్రాపర్టీస్ ఒక్కటే కాకుండా గోల్డ్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, బ్యాంక్ షేర్స్, అదేవిధంగా తమకున్నటువంటి కాపీ రైట్స్, ఇట్లాంటి ఇతరత్ర ఏదున్నా సరే తన స్వార్జితమైన ప్రాపర్టీ 18 ఏళ్ళు నిన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే మనకి ఈ యొక్క వీలునామా అన్నది రాసుకోవచ్చు సిరిగారు. అంటే ఎప్పుడు రాయాలి సార్? పర్టికులర్ టైం అంటూ ఉంటుందా? పర్టికులర్ టైం అనేం కాదండి, వీలునామా ఎప్పుడైనా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇది ఈ టైంలోనే రాయాలి, ఇంత ఏజ్ లిమిట్లో రాయాలి, ఈ ఏజ్ లిమిట్ ఇవ్వాలి, దీనికి పర్మిట్ అని ఎక్కడ మనకి సెక్షన్లో మెన్షన్ చేయలేదు. ఏ ఏజ్ వాళ్ళైనా రాసుకోవచ్చు. అంటే వీలునామా అన్నది తదనంతరం మాత్రమే ఫోర్స్లోకి వస్తుంది కాబట్టి ఏ ఏజ్లోనైనా రాసుకోవచ్చు. ఈ పర్టికులర్ ఏజ్ వాళ్ళే రాయాలి, ఇంత ఏజ్ ఉండాలి అని చెప్పి ఎక్కడ ఏజ్ లిమిట్ మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. మెయిన్ ఏంటంటే 18 ఏళ్ళు నిండినటువంటి మేజర్ అయిన ఏ వ్యక్తి అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ సందర్భంలో రాయొచ్చు దీనికి సంబంధించి. అండ్ అలాగే సార్, యాన్సిస్టర్ ప్రాపర్టీకి కూడా మనం వీలునామా రాసే అవకాశం ఉందంటారా? యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ సంబంధించి మాత్రం భాగ పంపకాలు జరిగి తన వాటా ఏదైతే తనకు వస్తుందో ఆ భాగానికి మాత్రమే రాయాల్సి వస్తుంది. అంటే ఉదాహరణకి ఒక 10 ఎకరాల పొలం ఉంది, 4 అన్నదమ్ముల నుంచి వచ్చింది, ఇంకా అన్నదమ్ముల యొక్క షేర్లో ఉంది. అటువంటి సందర్భాల్లో భాగ పంపకాలు జరిగి తనకేదైతే షేర్ వచ్చిందో, తనకేదైతే సంక్రమించిందో ఆ యొక్క ప్రాపర్టీని మాత్రమే రాసుకునే హక్కు ఉంటుంది తప్పించి తనకు సంబంధించిన ప్రాపర్టీని మాత్రం దాని ఇందులో రాసే అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితులు లేదండి. అండ్ అలాగే సార్, వీలునామా రాసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పనిసరిగా వీలునామా రాసేటప్పుడు జాగ్రత్తలు ఏంటంటే, మనం ఏమైతే రాస్తున్నామో మెయిన్ ఏంటంటే సౌండ్ మైండ్తో ఉండాలి. అంటే మానసికంగా పూర్తి స్థాయిలో పూర్తిగా ఎవరు ఏం చెప్తున్నారు, తను ఏం రాస్తున్నాం ఉంది, అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం రాసేటప్పుడే విల్లీళ్ళు రాస్తాం, ఐఎమ్ వెరీ సౌండ్ మైండ్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. సో ఇది హెల్త్ కండిషన్ వైజ్ ఉండాలి. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. ఇక జాగ్రత్తలు పాటించాల్సిన విషయం ఏంటంటే, తమకు సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ టోటల్ వివరాలన్నీ కూడా దానికి సంబంధించినటువంటి అడ్వకేట్ గారిని సంప్రదించినప్పుడు ఒక అడ్వకేట్ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్. ఇది జాగ్రత్తల్లో చాలా ఫస్ట్ జాగ్రత్త ఏమిటంటే అడ్వకేట్ని సంప్రదించాలి. చాలామంది ఏం చేస్తారంటే దగ్గరగా ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్ రైటర్స్ అని వాళ్ళని వెళ్తారు. వాళ్ళు రాయకూడదనేం కాదు, రాసుకోవచ్చు. కానీ జాగ్రత్త ఏమిటంటే వాళ్ళ దగ్గర స్టాండర్డ్ ఫార్మేట్ ఉంటుంది, మీరు చెప్పిన డీటెయిల్స్ వాళ్ళు ఎంటర్ చేస్తారు. అలా కాకుండా మీరు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కూర్చునేటప్పుడు పూర్తి డీటెయిల్స్ అన్నీ ఆయన తీసుకుంటారు, దానికి ఉన్న లీగాలిటీస్ అన్ని డిస్కషన్ చేసి దాని తగ్గట్టుగానే వెళ్ళాలి. ఉదాహరణకి నేను చెప్తాను, ఒక మెడికల్ షాప్కి వెళ్ళి మనకేదో ఒంట్లో బాగాలేదని చెప్పి అడిగితే ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్ ఇచ్చిన విధానం వేరు. ఒక కన్సల్ట్, ఒక దానిలో ప్రామినెంట్ ఉన్న డాక్టర్ గారు దాన్ని కన్సల్ట్ చేసి ఆయన పూర్తి వివరాలు తీసుకున్నాక ఆయన ప్రిస్క్రిప్షన్ మీద తీసుకుంటుంటే ఒక ట్యాబ్లెట్కి ఎంత వాల్యూ ఉంటుందో. ముఖ్యంగా వీలునామా రాసేటప్పుడు కూడా ఒక స్పెషలైజ్డ్ ఒక అడ్వకేట్ని సంప్రదించి ఆయన దగ్గర మన వివరాలన్నీ డీటెయిల్స్ చేసిన తర్వాత ఆయన చెప్పిన విధానంగా రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఒక వెరీ వెరీ కీ పాయింట్ అనమాట. ఇది కాకుండా స్త్రీ అయినా పురుషులైనా ముఖ్యంగా వాళ్ళ యొక్క పిల్లలకి తెలియకుండా ఉంటే చాలా మంచిది. ఈ జాగ్రత్తలు చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే ప్రాపర్టీ రాస్తున్నామో, ఎవరికైతే రాస్తున్నామో మనకి కింద తెలిసిందనుకోండి, ఇంకా మన లైఫ్లో ఉంటాం, పలానా వాళ్ళకి వీలునామా రాస్తున్నాం, ఒకరికే ఇచ్చి ఇంకొకంటే మన స్వార్జిత ప్రాపర్టీ ఎవరికైనా ఇచ్చుకునే హక్కు మనకు ఉంటుంది. సపోజ్ మనకి 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లల్లో ఒక పెద్దవాడికి రాయొచ్చు, చిన్నవాడికి రాయకపోవచ్చు, లేకపోతే ఆడపిల్లకి రాయొచ్చు, ఆడపిల్లకి రాయకపోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో ఒకరికి ఒక ప్రాపర్టీ రాయొచ్చు, ఇంకో ప్రాపర్టీ రాయొచ్చు. మాకు అది కావాల్సకుండా ఇట్లా రాశారని చెప్పి పిల్లలకి కానీ తెలిసింది అంటే వాళ్ళు మీ మీద మానసికంగా శారీరకంగా మీ మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వీలునామా రాస్తుంటే ఆ వీలునామాకి మీకు ఇష్టం అంటే మీకు తెలిసిన కో పర్సన్ ఎవరు ఉంటారో మీతో వాళ్ళని షేర్ చేసుకోవడం మంచిది. ఇంకా అడ్వకేట్ని పర్సనల్గా కలిసి మాట్లాడుకునేటప్పుడు ఇది ప్రధానమైన జాగ్రత్త. వీలునామా అంది ఎవరికి తెలియకుండా రాసుకుంటేనే చాలా మంచిది, లేకపోతే మీరు అనేక రకాల
ఇబ్బందులకు గురే అవకాశం ఉంటుంది శ్రీగారు. అండ్ అలాగే సార్ వీలునామా మనం రాసేటప్పుడు అసలు మనం ఏ పాయింట్స్ అందులో ఇంక్లూడ్ చేయాలి, ఏ పాయింట్స్ ఇంక్లూడ్ చేయొద్దు సార్? ఏ పాయింట్స్ ఇంక్లూడ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే మనకి ఏదైతే అసెట్స్ ఉంటాయి, మనకి ఎక్కడెక్కడైతే హౌస్ కావచ్చు, అపార్ట్మెంట్లో ఫ్లాట్, ఇల్లు, భూమి లేదా ఇతరత్ర ఏదున్నా సరే, వ్యవసాయ భూమా, మెట్ట భూమా, బంజర భూమా, లేకపోతే పంటలో ఉందా, పల్లపు భూమా, ఏ రకమైన ఇతరత్ర వ్యవసాయ భూమి అని రాసుకోవచ్చు. ఇది కాకపోతే ఇల్లు, లేకపోతే అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఇది ఉంటే అది రాసుకోవచ్చు. ఇవి కాకుండా గోల్డ్ ఎంత ఉంది, ఆ గోల్డ్ వివరాల యొక్క అవి కూడా ఇంపార్టెంట్. అంటే సపోజ్ బంగారపు హారం ఉంటుంది, నెక్లెస్ ఉంటుంది, రింగ్స్ ఉంటాయి, ఆ బ్రాస్లెట్ ఉంటుంది, ఇవి కూడా వివరాలు క్లియర్గా ఎన్ని రింగ్స్ ఉన్నాయి, ఎన్ని చైన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని బ్రాస్లెట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లియర్గా డీటెయిల్ వివరాలన్నీ రాసుకొని ఎవరెవరికి అందజేయాలి, అమ్మాయికి ఏమి ఇవ్వాలి, అబ్బాయికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఏమి ఇవ్వాలని చెప్పి కూడా క్లియర్గా నేను రీసెంట్గా రాసిన డాక్యుమెంట్ కూడా వివరాలన్నీ రాస్తాం, మెన్షన్ చేస్తాం. అమ్మ మీ దగ్గర ఎంత ఉంది, సపోజ్ నా దగ్గర ఒక పావు కిలో బంగారం ఉంది 250 గ్రాములు, ఇందులో నెక్లెస్ ఏముంది, పెద్ద హారం ఏముంది, పెద్ద హారం అంటారు, అలాగే కమ్మలు ఉంటాయి, అదేవిధంగా చేతికి బ్యాంగిల్స్ ఉంటాయి, ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి, రింగ్స్ ఎన్ని ఉన్నాయి, ఎవరెవరికి ఎన్ని బ్యాంగిల్స్, సపోజ్ ఒక 5 బ్యాంగిల్స్ ఉన్నాయి, ఒక 6 బ్యాంగిల్స్ ఉంటాయి, 2 బ్యాంగిల్స్ పెద్ద అమ్మాయికి, 4 బ్యాంగిల్స్ చిన్న అమ్మాయికి, ఇట్లా డీటెయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది గోల్డ్ విషయానికి వచ్చినట్టయితే. ఇది కాకుండా బ్యాంక్ సంబంధించినటువంటి లావాదేవీలు ఉంటాయి, ఎఫ్డి ఉంటుంది. ఒక్కొక్క బ్యాంకుల్లో ఎంతెంత ఇవ్వడం, ₹1,00,000 కావచ్చు, 10,000 కావచ్చు, నేను ఉన్నంత కాలం ఈ అమౌంట్ వీళ్ళకి నా తదనంతరం వీళ్ళకి అందాలి అనే విషయం వచ్చినప్పుడు ఆ బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్, ఐఎఫ్సి నెంబర్స్ సహా అందులో మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక ఎవరెవరికి ఇవ్వాలనే విషయాన్ని కూడా క్లియర్గా మనం బెక్విత్ అంటాం, మనం డాక్యుమెంట్ రాసేటప్పుడు అవి కూడా క్లియర్గా మెన్షన్ చేసుకుంటూ ఏమేమి రాసుకోవచ్చు. కాపీ రైట్స్ రాయొచ్చు. ఇంకా చెప్పాలంటే మనం ఆల్రెడీ మన తదనంతరం మనం వాడుతున్న యూట్యూబ్ పాస్వర్డ్స్ ఉంటాయి, మనం కాపీ రైట్స్ ఉంటాయి, వాటి మీద కూడా యూట్యూబ్, ఇన్స్టా ఇట్లాంటివి కూడా కాపీ రైట్స్ ఉంటాయి. సో వాటికి కూడా మనం వీలునామాలో పొందుపరిచే అవకాశం. ఇది కాకుండా మన యొక్క పెంపుడు జంతువులు ఉంటాయి, పెట్ డాగ్స్ ఉంటాయి, కొంతమంది గోశాలు ఉంటాయి, ఇట్లాంటివి. నా తదనంతరం తర్వాత నా అంత్యక్రియలు ఎవరెవరు చేయాలి, ఏమేమి చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలనే వివరాలు కూడా అందులో పొందుపరుస్తాం అనమాట. వీలునామాలో ఈ పాయింట్స్ కూడా మనం రాస్తాం. అవునండి, అవి కూడా మెన్షన్ చేస్తాం మనం. అలాగే సార్ ఎవరైనా కూడా వీలునామా రాయకుండా చనిపోతే, లేదంటే వీలునామా రాయకపోతే అసలు ఏం జరుగుతుంది సార్? చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది శ్రీ గారు. వీలునామా రాసుకోవడం వల్ల ముఖ్యంగా తన వారసుల మధ్య ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉండదు. వీలునామా రాయకుండా చనిపోతే మాత్రం కొద్ది ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా వారసుల మధ్య. మాకు ఆ ప్రాపర్టీ నీ పరం లేదు, కింద పిల్లలందరూ కూడా వాళ్ళందరి మధ్య సఖ్యత బాగుంది, వాళ్ళందరూ రిలేషన్స్ బాగున్నాయి అటువంటి సందర్భాల్లో అందరూ కలిసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ గారిని కలిసి, సార్ మేమందరం కూడా పలానా చనిపోయిన వ్యక్తి, లేకపోతే మా తల్లిగారు, మా తండ్రి గారి యొక్క పిల్లలు మేమందరం కూడా, సో మేము ఇలా ఈక్వల్గా ఉన్నటువంటి ప్రాపర్టీస్ మాకున్న ఇవన్నీ కూడా మేము సమంగా ఈక్వల్గా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాం అంటే, అటువంటి సందర్భాల్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ గారి అందరూ ఎవరైతే వారసులు ఉన్నారో లీగల్ హెయిర్స్ అందరూ కూడా వెళ్ళి మాట్లాడుకుంటే దానికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కానీ చాలా సందర్భాలు తక్కువ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో షేర్స్ ఏమవుతాయంటే ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో అందరికీ ఈక్వల్ షేర్స్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అది కూడా నేను చెప్పినట్టుగా 1 నిమిషం 2 నిమిషాల్లో ఒక రోజు జరిగే ప్రక్రియ కాదు, ఇది కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు కూడా అవకాశం ఉంటుంది. సో వీలునామాని తప్పనిసరిగా ఎందుకు చెప్తున్నామంటే, మన తరువాత మనం ఇంత రాత్రి పగలు కష్టపడి చెమటోడ్చి మనం అన్ని తిండి తినక రకరకాలుగా మనం ఆస్తులను ఏదైతే కూడబట్టామో, మన తరువాత అదంతరం ఎటువంటి ఇష్యూస్ లేకుండా మన వారసులకి ఆ యొక్క ప్రాపర్టీస్ ఇబ్బందులు లేకుండా వారందరూ కూడా సమానంగా ఎవరికైతే మన ఇష్టమైన వ్యక్తులకి అందజేయాలనుకుంటామో అది కేవలం వీలునామా ద్వారా సాధ్యపడుతుంది. వీలునామా రాయకుండా ఉంటే కొన్ని రకాల కాంప్లికేషన్స్ కూడా రేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది శ్రీ గారు. అలాగే సార్ మీరు అన్నట్టుగానే ఎవరైనా కూడా అంటే వీలునామా రాయాలి, ఇది మ్యాండేటరీ, రాయకపోతే ఫర్దర్గా ఉన్న డాటర్స్కి సన్స్కి ఎక్కువగా గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మీరు చెప్పడం జరిగింది. అలా వీలునామా రాసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది దీనికి ఉంటుందా, ఉంటే ఎలా ఉంటుంది? మనకి సెక్షన్లో చెప్పింది ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయాలని ఎక్కడా మెన్షన్ చేయలేదు. తెల్ల కాగితం మీద రాసుకున్నటువంటి వీలునామా కూడా, ఎందుకంటే మనకి స్వాతంత్రానికి పూర్వం 1925లో ఈ యొక్క చట్టం ఏర్పాటైంది. ఈ యొక్క వీలునామా విలిడీడ్ అనేది 1925లో ఉన్నటువంటి చట్టం కాబట్టి అప్పటి నుంచి కూడా ఉంది. తెల్ల కాగితం మీద కూడా దీని యొక్క రాసుకోవచ్చు, బాండ్ పేపర్ మీద రాయాలని లేదు. కానీ ఎప్పుడైతే ఒక బాండ్ పేపర్ మీద రాసినప్పుడు ఏమవుతుందంటే డాక్యుమెంట్ అవుతుంది. కానీ అది లీగాలిటీ ఇప్పుడు చట్టబద్ధత వస్తుందంటే ఎప్పుడైతే ఆ డాక్యుమెంట్కి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కన్సల్ట్ ఎస్ఆర్ఓలో మనం ఎప్పుడైతే దాన్ని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దానికి ఒక చట్టబద్ధత వస్తుంది. సో మనం రాసుకున్నటువంటి వీలునామాని ఎక్కడ మెన్షన్ చేయనప్పటికీ కూడా మేమైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తున్నాం, రిజిస్ట్రేషన్ చేయమంటాం. గవర్నమెంట్కి ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించి తద్వారా మాత్రమే అది మనకి లీగాలిటీ వస్తుంది. అప్పుడు దానికి ఒక లీగల్గా ఒక స్ట్రాంగ్ డాక్యుమెంట్ అవుతుంది అనమాట. అండ్ అలాగే సార్ మీరు మాట్లాడేటప్పుడు ఇంకో పాయింట్ కూడా రేస్ చేయడం జరిగింది. అంటే 2 కొడుకులు ఉన్నప్పుడు తల్లి తన ఒక్క కొడుకుకే రాసినప్పుడు వీలునామా కోర్టుని ఎవరైతే అప్రోచ్ అవుతారో అప్పుడు ఈ వీలునామా అన్నది వర్తిస్తుందంటారా? ఉండే అవకాశం చాలా తక్కువ అండి. ఇప్పుడు వీలునామా తన స్వార్జితమైన ప్రాపర్టీ, తనకేదైతే తన సెల్ఫ్ గైండ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, తన
ప్రాపర్టీని వీలునామా ద్వారా ఇద్దరు కొడుకుల్లో ఒకరికే రాసినప్పుడు చిన్న కొడుకు ఏంటంటే ఏదైనా అంటే అది చనిపోయిన తర్వాత ఒక పెద్ద కొడుకు చూపించి నాన్నగారు మొత్తం నాకే ఈ ప్రాపర్టీ రాశారు అని తను ఏదైనా డౌట్ రైజ్ చేసినప్పుడు సిగ్నేచర్ ఏదైనా ఫార్జరీ చేశారన్న విషయం మీద ఆ సందర్భాల్లో ఒక వ్యక్తి అంటే అన్యాయం జరిగింది తెలుస్తుంది అక్కడ ఇలా ఎందుకు రాశారు. అందుకని వీలునామా రాసేటప్పుడు తండ్రి ఎందుకు తన ఒక్క కొడుకుకే వీలునామా రాస్తున్నటువంటి క్లాస్ కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది. మేము చేసే ప్రక్రియ అదనమాట. లేనప్పుడు ఏమవుతుందంటే జస్ట్ ఈ యొక్క కొడుకుకి ఇది ఈ యొక్క కూతురికి ఇది మెన్షన్ చేసిన తర్వాత అక్కడ ఆ బ్యాలెన్సింగ్ లేనప్పుడు ఆ రెండో వాళ్ళు దీన్ని మరలా ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ లీగల్గా అది చాలా ప్రాసెస్ అవుతుంది. దాన్ని చాలా 90% అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కేవలం ఫార్జరీలు చేస్తే తప్ప, ఫార్జరీ చేయకుండా ఒరిజినల్గా డాక్యుమెంట్ రాస్తే మాత్రం అది మనం ఛాలెంజ్ చేయలేం. అటువంటి సందర్భాలు అందుకని ఈ కాంప్లికేషన్స్ కూడా ఉండకూడదని చెప్పి ఏం రాస్తామంటే ఈ డాక్యుమెంట్ ఇలా రాసిన సందర్భాల్లో కేవలం ఒకరికే ఎందుకు రాసాం, లేకపోతే కూతురికే ఎందుకు రాశాను అన్నటువంటి తన కారణాలు కూడా మేము కొంత డీటెయిలింగ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. అది రేపు ఏదైనా పొరపాట్లు ఇట్లాంటి లీగల్ ఇష్యూస్ వచ్చిన తర్వాత ఈ యొక్క వ్యక్తి కానీ లేకపోతే ఆమె కావచ్చు అతడు కావచ్చు తదనంతరం ఏదైనా రైజ్ అయితే దాని మీద ఛాలెంజ్లో సిగ్నేచర్ ఫార్జరీ కాలేదని ఇట్లాంటి సందర్భాల్లో కూడా దీనికి ఒక క్లాజ్గా కనిపిస్తుంది. బట్ 90% వీలునామాని ఛాలెంజ్ చేసే అవకాశం లేదు. ఏదైనా అతను డౌట్ చేసినప్పుడు మాత్రం అవకాశం ఉంటుంది. సిరిగారు, ఒక్కసారి కనుక వీలునామా రాస్తే ఎన్ని రోజుల వరకు అది వర్తిస్తుందంటారు? వీలునామా ఒక్కసారి రాస్తే వర్తించడమే కాదు. ఇక్కడ వీలునామా ఏంటి, వీలునామా తను జీవిస్తున్న కాలంలో వీలునామాని రాస్తారు. ఆ వీలునామా మాత్రం ఫోర్స్లోకి వచ్చే అవకాశం మాత్రం తదనంతరం తన చనిపోయిన తర్వాత మాత్రమే వీలునామా ఫోర్స్లోకి వస్తుంది. కాబట్టి వీలునామా ఫోర్స్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా వీలునామా డాక్యుమెంట్ ఒక అడ్వకేట్ దగ్గర పెట్టొచ్చు, లేకపోతే సంబంధికుల నమ్మకం ఉన్నటువంటి ఒక వ్యక్తుల దగ్గర పెట్టి ఉండొచ్చు. కాబట్టి తర్వాత ఆ వీలునామా ప్రకారం ఉన్నట్టుగా దాన్ని డివిజన్ చేసుకొస్తారు. కాబట్టి దానికి ఒక కాల పరిమితి ఇన్ని రోజుల్లో చేయాలంటూ ఏం లేదు. వీలునామా తర్వాత తదనంతరం ఎప్పుడైనా ఈ వీలునామా అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే సార్, వీలునామా సింగిల్గా రాయాలా లేదంటే జాయింట్లో రాయాలా సార్? వీలునామా సింగిల్గా రాయొచ్చు, జాయింట్గా కూడా రావచ్చు. ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్ లైవ్లో రీసెంట్గా జరిగిన ఎగ్జాంపుల్ చెప్తాను. అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన ఏజ్ 86 సంవత్సరాలు, ఆ భార్య యొక్క వయసు 78 సంవత్సరాలు. కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, మనవలు ముని మనమరాలు కూడా వచ్చేసారు. కానీ వీళ్ళు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో ఆ ప్రాపర్టీ మీద వాళ్ళ యొక్క పెద్ద కొడుకు కొంత నాకు ఖచ్చితంగా ఇంట్లో నేను ఉంటాను, మీరు బయటికి వెళ్ళిపోండి అని ఫోర్స్ చేసే సందర్భాలు కూడా జరుగుతున్నాయి. అటువంటి సందర్భాల్లో జాయింట్గా రాసుకుంటారనమాట. అంటే మా ఇద్దరిలో ఏ ఒక్కరు లైఫ్లో ఉన్నప్పటికీ కూడా, అంటే మేమందరం మా ఇద్దరు పూర్తిగా చనిపోయిన తర్వాత మాత్రమే వస్తుంది. ఎందుకంటే భార్యాభర్తలు కలిసి ఒక 50 ఏళ్ల పాటు, ఒక 60 ఏళ్ల పాటు వాళ్ళ వైవాహిక జీవితం నడిచింది. కాబట్టి మా ఇద్దరిలో ముందు ఒకరు ఇద్దరు ఒకేసారి చనిపోయే అవకాశం ఉండదు. కాబట్టి మా ఇద్దరిలో ముందు ఎవరు చనిపోయినా వెనుక ఎవరు చనిపోయినా మరలా ఆ రెండో వ్యక్తికి ప్రాపర్టీ లైఫ్లో ఉంటుంది. అది కాకుండా మేమిద్దరం పూర్తిగా తెరమరుగైన తర్వాత మాత్రమే ఈ ప్రాపర్టీస్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అన్న సందర్భంలో అప్పుడు జాయింట్గా కూడా వీలునామా రాసే అవకాశం ఉంటుంది. సిరిగారు, ఎవరైతే వీలునామా రాస్తున్న వ్యక్తి సడన్గా మరణిస్తే ఆ వీలునామా కంప్లీట్ కాకపోతే మళ్ళీ ఆ వీలునామా కంప్లీట్ చేసే స్కోప్ ఎవరికి ఉంటుంది సార్? అలా కంటిన్యూషన్ ఉండే అవకాశం లేదు. వీలునామా అన్నది ఇప్పుడు మమ్మల్ని వచ్చి సంప్రదించారంటే మేము జస్ట్ ఒక 2-3 డేస్లో వీలునామాని డ్రాఫ్ట్ చేసేస్తే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసేసుకుంటాం. రిజిస్ట్రేషన్ అనేది నెక్స్ట్ మినిట్ నుంచి అది ఫోర్స్లో ఉంటుంది. కాబట్టి అది పెద్దగా ఇబ్బంది ఉండే అవకాశం ఉండదు. సరిగారు, సో చాలా మంది రేస్ చేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు మీ ముందుకి తీసుకురావడం జరిగింది. ఇంకా చాలా మందికి వీలునామా గురించి అనేక రకాల డౌట్స్ అయితే ఉన్నాయి. వాటి క్లారిఫై గురించి మీ గైడెన్స్ కావాలి అన్నా, లేదు అంటే ప్రాపర్టీ పరంగా కావచ్చు, లేదంటే ఫ్యామిలీ రిలేటెడ్గా ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు లీగల్ పరంగా రెమెడీ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్? తప్పనిసరిగా సిరిగారు, దీనికి సంబంధించి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి కావాల్సిన సలహా సంప్రదింపులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం న్యాయపరంగా ఏదైనా పరిష్కారం కావాలంటే కూడా ఆ దిశగా కూడా మన వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అయితే బట్ ప్రైర్ అపాయింట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సిరిగారు. ఎందుకంటే డైలీ చాలా కాల్స్ వస్తుంటే నాకు, సో ఒక అపాయింట్మెంట్ తీసుకొని రావడం చాలా ఉత్తమం. సిరిగారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మరి వీలునామా గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇంకా క్లారిటీ కావాలి అంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కనుక మీరు సంప్రదిస్తే అలగిరి రవీంద్రనాథ్ గారి టీం మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. దాని గురించి కంప్లీట్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.